బండి సరోజ్ కుమార్ అనబడే ఒక సాధారణ వ్యక్తి తన అసాధారణ ప్రతిభతో తీసిన పరాక్రమం అనే సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఈ సినిమాని ట్రోలింగ్ చేస్తూ దానికి రివ్యూ అని పేరు పెట్టి సినిమా మీద విషం కక్కే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సినిమాలో ప్రీచింగ్స్ ఎక్కువైపోయాయని ఆరోపణలు చేశాయి. ప్రీచింగ్స్ అంటే ఉపన్యాసాలు. నిజానికి కుటిలమైన మందబుద్ధితో సినిమాని చూసిన ఇలాంటి సోకాల్ రివ్యూయర్స్ కి అవి ఉపన్యాసాలుగా అనిపించవచ్చు. కానీ ఇప్పటికే 2 సార్లు సినిమాని చూసిన నాకు అవి ఒట్టి ఓకదంపుడు ఉపన్యాసాలుగా అనిపించలేదు. సినిమాలో కథానాయకుడు చెప్పినవన్నీ జీవిత సత్యాలుగా అనిపించాయి. బండి సరోజ్ కుమార్ ఇంతకు ముందు తీసిన నిర్బంధం 1, నిర్బంధం 2, మాంగళ్యం సినిమాలో సమాజంలో ఉన్న రుగ్మతలను చూపించే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆ సినిమాలో అతను వాడిన భాష మీద కొందరికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ అలాంటి సినిమాలు చూసిన తర్వాత సగటు ప్రేక్షకుడు సమాజం కోసం ఎంతో కొంత ఆలోచిస్తాడు. ఇప్పుడు విడుదలైన పరాక్రమ సినిమాలో కూడా సమాజంలో ఉన్న రుగ్మతలను చూపించే ప్రయత్నం ఈసారి బండి సరోజ్ కుమార్ ఇంకొంచెం బలంగానే చూపించాడు. పరాక్రమం సినిమాలో అందరికీ ఆమోదకరమైన సరళమైన భాష వాడడం జరిగింది. వెళ్ళండి, సపరివార కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళండి. దిక్కులు చూడకుండా, తల తిప్పకుండా, పక్క సీట్లో ఉన్నవారితో మాట్లాడకుండా సినిమా చూడండి. ఎందుకంటే సినిమా మీతో మాట్లాడుద్ది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇంకా కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు లేక ఆడవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చర్చిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో కూడా తమ అజ్ఞానంతో, మూఢనమ్మకాల పట్ల విశ్వాసంతో కొంతమంది చేస్తున్న అన్యాయాన్ని చూపిస్తుంది. ప్రేమ పేరుతో తమని ప్రేమించిన మనుషుల్ని వెన్నుపోటు పొడిచే ఎలాంటి మనుషులు ఈ సమాజంలో ఉన్నారో మీకు చూపిస్తుంది. అలాగే స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో లోవరాజు పాత్ర మాట్లాడుతుంది. ఏ పని చేయకుండా క్రెడిట్ అంతా తామే కొట్టేయాలని ఆశపడే మురళి లాంటి పాత్రలు పరిచయం చేస్తుంది. నేల, నీరు, నిప్పు, ఆకాశం అందరివి, ప్రకృతి ఎవ్వడి అప్పసొత్తు కాదు అనే విషయాన్ని నాటక రూపంలో ఒక కామ్రేడ్ పాత్ర చెప్తుంది. అంతేకాదు ప్రస్తుత రోజుల్లో అంతరించిపోతున్న నాటకాల సంస్కృతిని మీకు గుర్తు చేస్తుంది. కుల వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతుంది. సినిమా పేరుతో ఈ రోజుల్లో కమర్షియల్ చెత్త చాలానే వస్తుంది. అలాంటి చెత్త సినిమాలతో పోలిస్తే పరాక్రమం అనే సినిమా సైజులో బాహుబలి అంత పెద్దదిగా కనబడుతుంది. నిజానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఏది ఉండదు. కుటిల బుద్ధితో చూసేవారికి చిన్న సినిమాగా, పెద్ద మనసుతో చూసేవారికి పెద్ద సినిమాగా కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాను చూసిన సగటు ప్రేక్షకుడికి ఈ చిత్రం వినోదాన్ని పంచిందని నమ్ముతున్నాను. ఈ సినిమా థియేటర్ల విషయంలోనే సమస్య ఉంది. పట్టణాల్లో, టౌన్లలో ఈ సినిమా థియేటర్లో అందుబాటులో ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లో మాత్రం సినిమా అందుబాటులో లేదు. ఈ సినిమా కోసం ఇంకా థియేటర్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరగా ఒక్క విషయం చెప్పాలి, సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేగాని సమాజానికి పనికొచ్చే ఒక మంచి సినిమాని వెటకారం చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ సినిమాని చంపేకండి. ధన్యవాదాలు. లంపకలో ఒకడే రాజు, ఆడి పేరు లోవరాజు. ఎటే